అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. ఆమేన్. అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. మన భక్తిలో మనం పతనం అవ్వడానికి చాలా మందిని భార్యల్ని కలిగి సొలొమోను దేవునికి మహిమగా జీవించిన సొలొమోనే డైవర్ట్ అయిపోయాడు, మరులు కోల్పోబట్టాడు. దేనిని బట్టి? చాలాసార్లు స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, మనం అన్నిటినీ మేనేజ్ చేయగలుగుతామన్నది తెలివిని బట్టి చాలామంది ఏం చేస్తారంటే అన్నిటినీ కలిగి ఉండడము, మన పనిదేంటో మనకు తెలుసు కదా అనుకోవడము, అన్నిటినీ కలిగి ఉండడంలో మనకు ఏం చేయాలో దేవుడి స్థానం కూడా తెలుసు అన్న దగ్గరే తెలివిని నమ్ముకుంటాడు. కానీ మనిషి దేనికి తొందరగా బలహీన పడతాడు? తెలివిని నమ్ముకొని ప్రత్యేకపరుచుకుంటాం కదా అన్న స్థితికి కాదు, అలవాటైన వాటికే సరెండర్ అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోను మరి వృద్ధుడైనప్పుడు చాలామంది భార్యలు కలిగి వారి కల్చర్లను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇతర వాటిని, దేవుని మందిరాన్ని కట్టిన అతను ఏం చేశాడు? ఇతర వాటిని వెంబడించి అతని హృదయం ఎక్కడి నుంచి తొలగిపోయిందంట? హల్లెలూయా. దేవుని నుంచి అతని హృదయం తొలగిపోయింది. కాబట్టి ఎవరైనా మరలు కొల్పబడే స్థితి మన సహవాసాల్లో మనము తెలివిని నమ్ముకొని అన్నిటినీ మేనేజ్ చేస్తూ దేవుని కూడా కలిగి జీవించగలుగుతామన్న తెలివిని మనం చూపించాల్సిన వాళ్ళంగా మనం ఎట్లయినా ఆయనను మహిమపరుస్తామన్నది చేయకండి. ఆమేన్. ఒకరోజు ఏం చేశాడంట? వాళ్ళంతా ఈయన మనసును నిప్పివేసి ఇప్పుడు దేవునికి దూరం అయ్యాడు. మందిరం కట్టిన వాడే దేవునికి దూరం అయ్యాడు. దేవునికి మహిమగా ఉన్నవాడే మహిమ లేనివాడిగా ఇప్పుడు దేవుని యొక్క మరి నీవు వెంబడింపవద్దని వదలని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి అతని హృదయము తొలగిపోయి. ఎంత బాధాకరం చూడండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కొన్ని విషయాల్లో మనిషి మరలు కొల్పబడిన వాటిల్లో తొందరగా ఆకర్షించబడటానికి మనిషి ఎలాంటి వాడు? బలహీనుడు. బాల్యము నుంచి చెడ్డము. మనిషి బలహీనత ఖచ్చితంగా హేతువు చేసుకొని మనం వేరే వాటికి మరలు కొల్పబడతాం. కాబట్టి మనం కొన్నిటిని నియంత్రణ కలిగి ఉండడము, దేవునికి అయిష్టమైన వాటిని వెంబడించక ఉండడము చేయడంలో దేవుడి నుంచి మనం ఏమవుతాము? వేరుపడక ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను తన పెద్దవాళ్ళం మనం కాము. అంత పెద్ద మందిరాన్ని కట్టిన సొలొమోను, అంత జ్ఞానం కలిగిన సొలొమోను, దేవుడికి ఇష్టమైన సొలొమోనే తప్పిపోయినప్పుడు సాధారణ మనుషులుగా ఉన్న మనం కూడా మరలు కొల్పబడిన ఏమైనా కానీ పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండి జీవించడము మనందరికీ అవసరం. ఒప్పుకుంటారా లేదా? హల్లెలూయా. ఎస్పెషల్లీ యవనస్తులు ఈ విషయాన్ని మరి ధ్యాసగా వినాలి. మరి ఇప్పుడు వృద్ధుడైనప్పుడు అతడు ఏం చేశాడు? దేవుని నుంచి అతని మనసు తొలగిపోయింది. మరి 2 కొరింథీ 11:3 సర్పము యుక్తి చేత హవ్వను మోసగించినట్లు 2 కొరింథీ త్వరగా తీయండమ్మా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు సర్పము తన కుయుక్తి చేత 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని. ఆమేన్. హల్లెలూయా. మనము ఎక్కడ దాగి ఉన్నా చూడగలుగుతాడు దేవుడు. మనమేంటో దేవుడికి తెలుసని స్తుతి వాక్యంలో చదివాం. కానీ మనల్ని మన వ్యక్తిగతాన్ని మరి బలహీనపరిచేది ఎవరు? సాతాను. సాతాను ఇక్కడ మరి ఇప్పుడు నేను
ఎవరికి చెప్పాను? సొలొమోను చెప్పాను. ఇక్కడ ఎవరిని మరలు కొల్పింది? హవ్వను. తన యుక్తి చేత. యుక్తి, సర్పం ఏముంది? యుక్తి. యుక్తి అంటే ఏంటి? తెలివి చేత. నేను ఒక సేవకుడితో మాట్లాడాను. సేవకుడు మరి చాలా సమస్యల అవ్వడానికి మనము ఏదైనా కానీ చెయ్యొద్దు అని ఒకదానికి 4 సార్లు చెప్పి కొట్టి తిట్టి మనం కంట్రోల్ చేయడానికి పిల్లల్ని ఏం చేస్తాం? చేయొద్దురా, చేయొద్దురా, చేయొద్దురా అంటే పిల్లలు ఏం చేస్తారు? అయినా చేస్తారనుకో, వాత పెడతా కొడతా అని బెదిరిస్తారు. పెద్ద అయ్యాక కొడతా తిడతాను, అది చేస్తే ఏమవుతుందని అవగాహనకు తెప్పించి చెయ్యొద్దురా అంటారు. అట్లా బైబిల్ కూడా మనల్ని నియంత్రణకి కొన్ని విషయాల్ని చెప్పింది. కానీ దాటి తెలివిని నమ్ముకొని ఏం చేశారు? ఇవి అవి చేయాలన్న దగ్గరే సమస్యల పాలై జీవితం ఏమైపోయింది? బలహీనపడింది. బోధించే సేవకులను కూడా డైవర్ట్ చేయడానికి మనకన్నా తెలివైన వాడెవరు? ఎవరు? అందుకే అక్కడ ఏం రాయబడింది? మళ్ళీ చదవండి అమ్మ, తేటగా చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి ఎవరి నుంచి దూరం అవుతారు? క్రీస్తు ఎడల ఉన్న సరళత, నీకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని, మరి కొన్ని విషయాలు సందేహాలు లేకుండా ఆయన మీద ఉంటున్న నమ్మకాన్ని కొనసాగించుకుంటూ ధారాళంగా దేవుని దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ఆ సరళత ఏం చేసింది? కట్ చేసేసి ఏం చేసింది? తన కుయుక్తిని ఆర్టిఫిషియల్ లైఫ్లోకి పంపించి ఇప్పుడు ఎవరికి దూరం చేసింది? ఈ సహజత్వంలో దేవుడికి దగ్గరగా దేవునికి కలిగిన జీవితాన్ని దూరపరిచి మరి దేవునికి వ్యతిరేకమైన జీవితానికి తీసుకొచ్చి ఇదే జీవితం అని చూపించడంలో దానికి దీనికి ఉన్న తేడా కన్నా ఈ తెలివిని బట్టి ఏం చేసింది? మనిషిని మభ్యపెట్టి మార్చడానికి సాతాను యుక్తిని ప్రదర్శించింది. కాబట్టి ఎవరైనా కానీ సమస్యల్లో పడొద్దంటే జ్ఞానము చేతనే సమస్యలు ఛేదించబడతాయి. జ్ఞానంకుంటున్న కీస్ ఏంటి? ఎదుటి వాళ్ళ ఆలోచనను మనం ఏం చేస్తాము? ఖండిస్తాం. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఏం చేస్తాము? కట్ చేసేస్తాం. మనం అది తెలుసుకొని దేనిని మాట వేరే, ఉద్దేశం వేరే. మాట ఎట్లుంటుంది? మనతోనే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఉద్దేశం ఎట్లుంటుంది? ఇంకొక లాగా ఉంటుంది. మీరు జ్ఞానం కలిగి ఉంటే మాట్లాడే మాటకు తలంచుతారా? ఉద్దేశాన్ని చూసి ఏదో మనసులో పెట్టుకొని అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు, నాకు అర్థమైపోయింది అని అనేస్తారు. అవునా కదా? అవునే. కాబట్టి సైతాను యుక్తి చేత మనిషిని కష్టాల పాలు చేసిందంటే ఆ సరళత నుంచి తప్పించి దేవునికి దూరపరిచే ఏదేనులో నుంచి బయటకు పంపించిన సైతాను ఈరోజు మన భక్తిలో కూడా వెనకంజ వేయడానికి కారణంగా పనిచేయడానికి సాతాను యుక్తిని మనం ఎదుర్కోవాలంటే దేనిని కలిగి ఉండాలి? జ్ఞానాన్ని కలిగి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రకటన 2:4 ప్రకటన 2:4 లవోదియక సంఘానికి ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలియావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నాడు? మనము తప్పిపోవడానికి కారణము మొదట్లో నిరాడంబరంగా ఇంకేం క్వశ్చన్స్ లేకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానండి అంటారు. అదేంటంటే ప్రేమను బట్టి, దేవుడైన గౌరవాన్ని బట్టి, మీకుంటున్న అభిమానాన్ని ఏం చేస్తారు? దేవుని మీద కనపరిచి మీరు లోబడతారు. తర్వాత ఎందుకు డోర్ తీయాలి, ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు మనమే ఉండాలి, ఇవన్నీ క్వశ్చన్స్. మొదట్లో ఉన్న తగ్గింపు, మొదట్లో ఉంటున్న పనితీరు, మొదట్లో ఉంటున్నది ఏంటంటే ఇంకేమి లేదు, ఆకాశం వైపుకు చేతులెత్తడానికి కూడా అరుగురాలి కాదని సమర్పించుకోవడంలో కదా.
ఇప్పుడు కూడా నాకు ఆ పాట ఇష్టం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం చుట్టితే కన్న మధురం. ఈ కమ్మని తెల్లని కదా తేటగా ఉండేది ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కట్ చేసేసి మన అన్ని కలిపేసేస్తాం అందరూ. హల్లెలూయా కదా. ఇప్పుడు దేవునికి దూరమై తర్వాత పశ్చాత్తాపమే అయిన ఆ పాట అది కదా. ఆ పాట పరమార్థాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు నీకున్న మొదటి ప్రేమను నువ్వేమయ్యావట, ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం యేసుని ప్రేమ దయ చూపెను నీవు నాపైన తెలుగునాలో నీ ఆత్మదీపము కడిగిన మోక్షముగా అయ్యానులే. ఇప్పుడు మనం ఏమయ్యాము, ఆశ చూపించిన వాటిల్లో మలినాలు కమ్మని తేటని తెల్లని ప్రేమను మనం ఏం చేశాము. అవును, నేను ఒక డిస్కషన్ విన్నాను. ఇదిగో ఒక ఆమె ఒక పెద్ద ఏజ్ ఆమె ఫస్ట్ హస్బెండే మనకు కరెక్ట్, సెకండ్ హస్బెండ్ అనేది నేను చేసుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది. రెండో భర్తను చేసుకున్నానంటే ఏదో ఒకటి తేడా వస్తే రెండో భర్తకే వదిలేసి రెండో భర్తను చేసుకుంటాను. అయితే మొదటి భర్తని ఏదైనా కానీ కష్టమైనా నష్టమైనా భరించండి, ఇంకొక పెళ్లి చేసుకోకండి. పెద్ద ఆమె ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆమె ఏడుస్తూ చెప్తుంది. కింద చాలా కామెంట్స్ చదివాను, ఎందుకంటే జనాలు రియల్గా స్పందిస్తారు కదా. అప్పుడు నాతో కూడా అట్లా జరిగింది, నేను కూడా దీన్ని ఏకీభవిస్తున్నాను. నాతో కూడా ఒక 10-15 దాకా కొందరు జరిగిన కామెంట్స్ ఏంటంటే కదా, భర్తలు అనే దగ్గరకు వస్తే మనకు వాళ్ళు నచ్చలేదు, ఇంకొకరు నచ్చారన్నది, ఇంకొకరు పోతే అంతకైనా బలంగా మనం వేధించే వాళ్ళు వస్తే ఏం చేస్తాము, ఇంకొక ఆప్షన్ లేక సరెండర్ అయిపోవాల్సింది అంతే కదా. ఇంకా ఇట్లా 4, 3, 5 మార్చకుండా ఇంకా అంతకైనా మంచి వాళ్ళు వస్తారన్న దానికన్నా జీవితం ఇంకా విధి రాతలాగా రాసిపెట్టి ఇంతే అని రాస్తే ఇంకా నువ్వేం చేస్తావంటే నా విధి రాత ఇంతే అని భరించడం నేర్చుకుంటావు. అదేదో మొదట్లోనే నువ్వు ఇట్లా ఉండాలి అన్నది ఒక అనుభవం కలిగిన ఆమె చెప్తుంది, విధి రాత ఇంతేనా. కొన్ని విషయాల్లో లైఫ్ స్టైల్ని మార్పు అనే దగ్గరకు వస్తే మంచిది 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 ఇట్లా అని వెతకడంలో ఉన్న జీవితాన్ని కోల్పోయే స్థితి పొందుకోవాల్సి వస్తుంది. మంచి దానికన్నా అలవాటు చేసుకొని భరించి వాటిలో ఉన్న పరమార్థానికి మనం రాబడితే నలుగురికి మనం మెసేజ్ అవుతాం. కానీ వద్దని ఇంకోటి వద్దని ఒకటి తీసుకోవడంలో అలా మరి ఏం చేస్తాం, మార్పులో జీవితాన్ని కొత్తదన్న దగ్గర ఆశ పుడుతుంది, కానీ జీవితం ఒకటే ఉంటుంది, విధి రాత ఒకటే ఉంటుంది, ఇంకొక రకంగా వేదనలు స్టార్ట్ అవుతాయి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మొదటి ప్రేమను మీరు మొదటి ప్రేమ నిరాడంబరంగా ఇంకా ఏ తెలివి లేని దానిగా ఉంటుంది. కాబట్టి హత్తుకొని ఉండడంలో దేవుని మరి ఈ స్థితిని మీరు నేను నీ మీద తప్పు మరి భక్తిని వెనకంజ వేయడానికి ఫస్ట్ లవ్ని కూడా మనము వదిలిపెట్టకూడదు. నువ్వు ఎట్లా రక్షించబడ్డావు అన్నది జీవితంలో రీఫ్రెష్ చేసుకోవడానికి ఈరోజు ఇంతటి స్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకొని ఆ మొదటి ప్రేమ. చాలామంది చాలా భ్రష్టంగా దేవుని దగ్గరకు వస్తారు, మార్మన్స్ పొంది ఒక స్థాయి పొందినాక ఇప్పుడు వాళ్ళ సాక్ష్యంలో ఉన్న ఆ భ్రష్టత్వం ఏమీ ఎత్తుపట్టదు. ఎందుకంటే సంఘంలో పెద్దలుగా కొంతమంది అయితే ఎదిగి వాక్యాలు చెప్పే వాళ్ళుగా, కొంతమంది ఎదిగి సంఘాలే పెట్టిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్లా భ్రష్టంగా ఉండి మారారు అని చెప్పేది వాళ్ళకి నామోషిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ని ఎత్తిపడ్డారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అవలంబించిన వాటికి వెంబడిస్తూ ఉంటారు. కానీ జీవితం ఏమవుతుంది, ఎన్ని నేర్చుకున్నా నీ మొదటిలోనే ప్రేమను కలిగి ఉండడానికి మరి దానియేలు నువ్వు బహుప్రియుడవు,
నీవు నాకు మొదటి స్థితి చూసాను. నీ మొదటిదే నాకు ఇష్టమైంది, తర్వాత కాదు మొదటిది. దేవుడు మరి ఇర్మియాలో కూడా అంటాడు, ఏమంటాడు? మన ఇద్దరి మధ్యన అనురాగంలో ఏ సంబంధం లేనప్పుడే నువ్వు నన్ను ప్రేమించు. ఈరోజు ఇన్ని విలువలు కలిగి నువ్వు ఉన్నాక నన్ను ఎందుకు దూరం చేసుకుంటున్నావు అన్నది ఈ విషయాల్లో ఫ్యామిలీస్కి, బంధాలకి ఈ మొదటి అనేది నేను చెప్తున్నాను. కానీ జీవితంలో దేవుడు కూడా మనకు అట్లాగే ఉంటాడు. దేవునికి మహిమ చెల్లిద్దామా? కాబట్టి మనము సర్పం యుక్తి చేత మరి కింద పడేసింది, మనం కూడా ఆ ప్రేమను మర్చిపోతే కింద పడిపోవడానికి మరి గలతి 3:3లో ఈరోజు రీఫ్రెష్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కదా అన్నది ఇక్కడ కూర్చోడానికి చాలామంది అన్నిల మధ్యన మరి ఈ విలువలు చెప్పినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన వాక్యమే మీకు మీ సొంత సంఘానికి మీకు కట్టుబడిన విలువల్లో మీరు కార్యంగా అవుతారు. ఇంకా అనేక వాటిని తెలుసుకొని మీరు ఆత్మీయ ఎదుగుదల చేయొచ్చు. కానీ కొన్ని విషయాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ అసంతృప్తి వ్యక్తపరచొద్దని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి రక్షించబడ్డావు, ఇది మొదటి ప్రేమ. ఎక్కడి నుంచి ఎన్ని తెలుసుకున్నా ఈ ప్రేమలో కట్టుబడి ఉండడము నువ్వు వెనకంజ వేయకుండా ఉండడానికి ఆత్మీయతను దోహదపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్ముడు క్లియర్గా ఈ మాట అంటున్నాడు, నువ్వు మొదట ఆత్మానుసారంగా ఆరంభించావు, ఇప్పుడు శరీరానుసారంగా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? శరీరానుసారంగా మొగ్గిస్తున్నావు. ఆత్మానుసారంగా అంటే ఏంటి? ఎన్నో నేను వ్యభిచారం నుంచి పట్టబడ్డాను, తాగు నుంచి పట్టబడ్డాను, ఇట్లా జూదం నుంచి పట్టబడ్డాను, ఇవన్నీ పట్టబడిన శరీరానుసారంగా 100 బలహీనతలైన నిర్లక్ష్యపరిచి ఆత్మను అప్పగించావు. నా శరీరం కదా, అసలు నేను కల్మషం అయిపోయాను, నేను దరిద్రంగానే అయిపోయాను, నేను పాపిష్టి మనుషులుగా మారిపోయాను. అయితే నీ ఆత్మని యథార్థంగా దేవునికి అప్పగించాను. హల్లెలూయా. తర్వాత దేవునికి అప్పగించినాక నియంత్రణ జీవితంలో అసలు నాలాంటి పరిశుద్ధుడు, నాకు వాడికి ఏం కోరిక, నాకు ఆమెకి ఏం కోరిక అని పరిసయ్యులాగా పోల్చి మాట్లాడడంలో తర్వాత ఎదుగుతారు. అప్పుడు ఏమవుతారు? శరీరానుసారంగా మీ విలువల్ని టాలీ చేసుకునే దగ్గర మీరు ఆత్మానుసారంగా మొదలుపెట్టినప్పుడు శరీర సాక్ష్యం ఉండదు. కానీ శరీర సాక్ష్యం వచ్చినాక ఆత్మ వదిలిపెట్టి దీనిని సంపూర్ణం చేసుకోవడానికి శరీరానుసారంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వు వ్యభిచారంలో ఉన్నప్పుడు సేవలోకి వచ్చావు. ఈరోజు చర్చికి రా అంటే నేను అన్ని నిరూపించుకొని వస్తాను. నీకు ఆ నిరూపించుకునే స్థానమే ఇవ్వడు. నువ్వు వ్యభిచారంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నిరూపించుకొని వస్తాను అని చెప్పడము నిరూపించుకోవడం కాదు. నువ్వు మొదటి ప్రేమను గుర్తుపెట్టుకొని మలినమైన నీ జీవితాన్ని ఎట్లా అప్పగించావో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు ఆ విధంగానే నిలబడు. నిరూపించుకోవాలన్న దగ్గరే నీ నీతికి స్పష్టతను తెచ్చుకోవాలన్నాడు. శరీరానుసారంగా సంపూర్ణం చేసుకోవడానికి నేనేంటో అని నా సార్థకత మీద దేవుని హెచ్చిస్తానన్నది నీ శరీరానుసారమైన ఉన్నతి మీద దేవుడు ఉండడు. ఆయనను బట్టి మనం ఉన్నాం. ఇదే సత్యం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గలతీ 4 అక్కడ 8-9 చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కాని వారికి నిజమును దేవునికి కాని వారికి దాసులై ఉంటారు కనుక దేవుని ఎరిగిన వారు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా హల్లెలూయా. ఆ కాలమున మీరు ఏంటంట అసలు దేవుని తెలియకుండా చర్చికి వచ్చిన వాళ్ళు, కానీ ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన వారు. ఇప్పుడు ఎందుకు నిరూపించుకుంటావమ్మా? నువ్వు కడుపులో పుట్టి ఒక్కరోజు నువ్వేంటో తెలుసు. నువ్వు దేవుణ్ణి ఎరగనప్పుడు ఎన్నో కలిగి ఉన్నప్పుడే దేవుడు కదా ఎందరు అంగీకరించడమా వారందరికీ నీ కృప అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి నాకన్నా మా పాప పెద్దదిలాగా అనిపిస్తుంది. నువ్వు అన్ని పిచ్చిదని కొద్ది అంటాడు. అమ్మో మా పాప చాలా కవర్ చేసి ఎట్లుండాలన్న విధానానికి కాబట్టి నాకన్నా పెద్దదానిలా కనిపిస్తుంది. నేను అన్నాను అంత డీప్గా అంతా మరి నిర్ణేతగా పెద్ద పెద్ద ఊహలు పెట్టకు. మన జీవితం
అందరికీ స్పష్టంగా ఉండడంలో మనం తేలిగ్గా ఉంటాం. హల్లెలూయా. మనల్ని ఎరిగిన అన్నది ఇంతకుముందు 139వ కీర్తనలో, నేను ఆకాశానికి ఎక్కిపోయినా నేను ఎక్కడ ఉన్నాను నన్ను చూస్తున్నావయ్యా, నా తలంపులు పుట్టక ముందే నీకు తెలుసయ్యా, నేను ఎట్లా దాగి ఉంటానయ్యా. ఇప్పుడు ఆయనకి మనం తెలుసు అన్నాక ఇప్పుడు మనం ఏంటో అన్నది, ఆ కాలమున మీరు దేవుని ఎరగని వారిగా నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులయ్యారు. అవును, వాటిని పూజించాలి. కానీ ఇప్పుడు దేవుని చేత ఆమేన్. ఇప్పుడు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు వారే ఉన్నారు కనుక మూల పాఠముల తట్టు మరలా తిరగనేల నేనేంటో వాటికి దాసులై ఉండనేలా. ఆమేన్. మూల పాఠాలు ఏంటి? నువ్వేమేమో దౌర్భాగ్య స్థితిలోంచి పట్టబడ్డావమ్మా, నువ్వేంటో తెలుసు, కానీ నేనేంటో నిరూపించుకొని వస్తానని చెప్పడంలో మూల పాఠాలకు వెళ్తుంటే అసలు ఇదే జీవితము ముప్పులో పడ్డానికి ఎప్పటి వరకు ఉన్న జీవితం ఏమైతే వెనకబడిపోతుంది. ఒక పాస్టరు నాతో చెప్పాడు, ఒక సంఘం పేరు కలిగి ఉన్నాడు. ఒక సంఘం పేరు కలిగి 30 years సేవ చేశాడు. అంతకుముందు ఇంకొక సంఘం పేరు కలిగి ఉన్నాడు, అక్కడ కూడా సేవ చేశాడు. కానీ ఇప్పుడు 30 years కలిగి సేవ చేసిన నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు, ఆ పేరు కలిగి సేవ చేశాను. నేనేమన్నానంటే, నేను వాయిస్ ఆఫ్ స్పిరిట్ అని 2వ పరిచర్యను పెట్టానండి. మొదటి పరిచర్య మరి మా బ్రదర్ తీసుకున్నా, 2వ పరిచర్యగా నేను ఈ పరిచర్యను పెట్టానండి అని చెప్పాను, సువార్త పక్షాన. అప్పుడు ఈ పరిచర్య పేరు బాగుంది, నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వు కాటికి కాలు జాపి ఉన్నావు, 39 సంవత్సరాలు ఏ పరిచర్య పేరు మీద చేశావో, కొత్త పరిచర్య పెడితే ఆ పేరు మారిస్తే ఆ పరిచర్య అన్నది కొత్త పేరుతో మళ్ళీ డెవలప్మెంట్ అవి మళ్ళీ నీకు అది గుర్తింపు తీసుకొచ్చి, మరి ఈ పేరుతో నీకున్న గుర్తింపు చాలా తక్కువ సమయము, నువ్వు చనిపోతే 39 ఏళ్ళు కొట్టివేయబడి మన కొత్త పరిచర్యతో నువ్వు ఉండాల్సి వస్తుంది అని చెప్పి వద్దని నేను గద్దించాను. కాబట్టి 39 సంవత్సరాలు ఏ పరిచర్యతో ఉన్నావో ఆ పరిచర్య పేరుతోనే ఫినిష్ చేయి. రేపు నువ్వు చనిపోయినాక ఫలానా పేరు ఉన్న పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసి ఇప్పుడు ప్రభువునందు నిద్రించారని పేరు ఘనంగా చెప్పుకుంటారు. చూసిన వాటిని పేర్లు మార్చుకోవడము, ఇంటి పేరు మార్చేయడము, కొన్ని విషయాల్లో కొత్తది అన్నది కొత్తదనానికి రావాలన్నది కొన్ని విషయాలు చేస్తుంటారు. కానీ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇప్పుడు మన దేవుడు అయ్యాడు అన్నది, ఆయన పితరులను బట్టి మనల్ని అనుగ్రహించిన స్థితిని మర్చిపోకూడదు. మనం కూడా ఆ యొక్క స్థితిని గౌరవిస్తూ మనకిచ్చిన విలువల్లో మొదటి ప్రేమ, ఆత్మానుసారమైన విలువల్లో మనం కొత్త విషయాన్ని కాదు, మనం ఎరిగిన స్థితిలో మనం తెలియనప్పుడే దేవుడు మనల్ని కానీ వాటిని సేవిస్తున్నప్పుడు పట్టుకున్నాడు. ఇప్పుడు ఎరిగిన దేవుని చేత కూడా ఎరగబడిన జీవితంలో మూల పాఠాలంటే మళ్ళీ మొదటికెళ్ళి రీస్టార్ట్ చేయొద్దు. ఏం చేయాలి? మనము రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ట్ అవుతావు. కొంతమందికి ఇది అసంతృప్తి, ఈ చర్చిలో 2 రోజులు ఉంటారు. నేను ఈ చర్చిలో చూసి మనల్ని బట్టే నేను గ్రేట్గా ఫొటోస్ తీసి పెట్టుకుంటున్నారు. మనం వేరే చర్చికి వెళ్ళిపోవాలి, వేరే చర్చికి వెళ్ళిపోయారు, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, మళ్ళీ అక్కడ ఏదైనా వస్తే ఇంకొక చర్చికి వెళ్తారు. నువ్వు ఏ సంఘం ద్వారా ఎత్తపడతావు? రేపు రీస్టార్ట్ రీస్టార్ట్ రీస్టార్ట్. ఎవరికి జీవితం ఇవ్వవు. మరి సింగిల్గా ఎత్తబడవు. సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. ఆ సంఘంతో ఎత్తబడాలంటే కట్టుబడి ఉండు. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు, మరి ఎన్ని జనాల నుంచి ఎదుగుతున్నావు, మళ్ళీ రీస్టార్ట్ జర్నీ. కాబట్టి మూల పాఠాలకు వెళ్ళొస్తుంది, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళా మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విషయంలో వెనకబడేవి ఇవి కూడా ఇలాంటి ఆలోచన విధానములు విరమించుకుందాము. మరి 2వ కొరింథీ 12:20లో, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు ఈ మాట చదవండి స్పష్టంగా. ఎందుకనగా 2వ కొరింథీ 12:20 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టంగా ఉండనేమో అని, నేను మీకు ఇష్టంగా ఉండనేమో అని, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధమును, కక్షలు, కొండెములను,
మహిమ కలుగును గాక. నేను ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకేం భయము? మీరు నన్ను తెలియనప్పుడే నన్ను సేవకుడిగా అంగీకరించారని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఈరోజు నా శరీరంలో బలహీనతలు వచ్చాయి. సేవలో ఉన్నప్పుడు చాలా బలహీనతలు వస్తాయి. అయితే సేవలో ఒక బలం కలిగి మిమ్మల్ని అందరినీ ఒక పాస్టర్మ అభివృద్ధిలోకి నడిపించి ఆ సేవ నడిపించాక వాళ్ళు బలహీనులుగా కొన్ని విషయాల్లో కొట్టబడతారు. అయితే బలహీనతలు ఉన్నప్పుడే నన్ను చేర్చుకున్నారని అపోస్తలుడైన పౌలు అన్నారు. కానీ ఇప్పుడు నన్ను చేర్చుకోవడానికి అన్నది తర్వాత జ్ఞానం వచ్చినాక అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండలేమోనని భయపడ్డాడంట. మరి ఉండలేమోనని ఒకవేళ కలకములు, అసూయ, క్రోధములు, కక్షలు, మరి గుసగుసలు, ఉప్పొంగునట్లు అల్లరులు ఉండలేమోనని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యన నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యన చిన్నపుచ్చుకునేమోనని మునుపు పాపం చేసిన తాము జరిగించిన అపవిత్రతను దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు తినక గారెలు చేయదన్నట్టుగా సేవలో కట్టబడ్డాక ఆ సేవకుడిని చాలా తూలనాడి చూసే విధంగా ఉంటారు. కానీ ఒకరోజు వాళ్ళు ఆ విలువల్లోకి వస్తే తెలుస్తుంది. మెయిన్ ఒక పెద్ద సేవకుడి దగ్గర నుంచి ఒక ఆయన చీలిపోయి పక్కకొచ్చాడు. అతను పరిచర్య పెట్టాడు. పట్టమని ఒక 20 మంది నడిపించడం కష్టమైంది. ఆమె బలహీనమైంది. ఆమె ఉపకాయంతో బాధపడుతుంది. ఆయన ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నాడు. పిల్లలతో బాధపడుతున్నాడు. సంఘంతో బాధపడుతున్నాడు. మరి నువ్వు విడిపోయాల్సిన పాస్టర్ గారు ఎంతమంది నడిపించాడు? మరి 2000 మంది వచ్చి అలా కూర్చున్నారు. ఆ పాస్టర్కి ఎంత బాధలు ఉంటాయి? తర్వాత తెలుసుకున్నాడు అనుకో ఆ పాస్టర్ పోయాక. కానీ ప్రతిదీ ఇట్లా రీస్టార్ట్ అనే దగ్గర ప్రతి ఒక్కరి మార్పులోకి వచ్చి ఆలోచన చేసే విషయంలో మనం వదిలిపెట్టి దేవుళ్ళలోకి వచ్చినాక మళ్ళీ అగౌరవాన్ని ఇచ్చే విషయంలో తప్పుడుగా మాట్లాడే విషయానికి ఇక పాస్టర్ గారిని ఏమన్నా అంటారేమో. ఎందుకంటే దూషణ, అల్లరులు దేవుళ్ళలోకి వచ్చాక వదిలిపెట్టారు. కానీ వెనకబడిన స్థితి మళ్ళీ ఏం చేస్తుంది? అదే ప్రవృత్తిని తీసుకొచ్చి మళ్ళీ అదే లక్షణాలతో ఎవరిని సేవకుని కూడా ఇబ్బంది పెడుతుందేమోనని ఆయన భయపడుతూ ఏమంటాడంటే, చిన్నపుచ్చుతురేమో, పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేస్తాడు, మారు మనస్సు పొందని. అవును, మారామంటూ వేషాలు వేసి రియల్ మార్పు లేనప్పుడు మళ్ళీ ఏమైతే మనలో నిజమైన మార్పు. నేను నిన్న మరి ఉజ్జియా కోసం చెప్పాను, హిజ్కియా కోసం చెప్పాను. హిజ్కియా ఏం చేస్తాడు? తన ఏలుబడి రాగానే ఆయన అక్కడ ఉన్నవన్నీ అన్యతను తీసేసి కెద్రోను వాగులు వేసేసాడు. అవి పక్కన పెట్టి మళ్ళీ అవేమైతే మళ్ళా తీసుకొచ్చి కలిపేసుకున్నాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? కెద్రోను వాగులు. నీ లైఫ్లో కూడా దేవుడు తూర్పు నుండి పడమడకంత దూరం చేశాడు తప్పులు. క్షమించేంత ఎంత దూరం వచ్చాడో నీ పక్కనే పెట్టి గుర్తు చేస్తాడా? కాదు. తూర్పు నుండి పడమడ ఎంత దూరం మన తప్పులు అంత దూరంగా చేసి మనల్ని ప్రేమించాడు దేవుడు. హల్లెలూయా. మనం మాత్రం మార్పు లేకుండా మరి వచ్చి వాటిని అనుకరించిన వాటిలో మళ్ళీ వాళ్ళ వెనక వాటిని రీస్టార్ట్ చేసుకోవద్దన్న దగ్గరే మరి భక్తులు భయపడుతూ ఈ విషయమే సంబోధించడంలో ఈ పరిస్థితి కూడా మన ఆత్మీయ స్థితిని వెనకంజే వేసే స్థితిగా ఉంటుంది. కాబట్టి ఒక్కప్పుడు దూషకుడిని, హింసకుడిని ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆయన కృపకు అప్పగించుకుని ఆయన చిత్తానికి ఉంటాను. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనుకో, ఉంటానా? ఉండదు. కాబట్టి వేటిని వదిలేసాము, మళ్ళీ వాటి మన జీవితంలో రావద్దంటే వాటిని ఏం చేయాలి? చాతబడి చేసిన వాళ్ళు చేస్తారంట. చాతబడి చేసేవాళ్ళు నాకు అన్యుల మధ్యలో ఉన్నారు కాబట్టి చెప్తుంటారు, నీళ్ళల్లో వేస్తే అసలు ఇంకా దానికి రెమెడీ ఉండదంట. నీళ్ళలో వేస్తే అదేమైతే విచ్చుకుపోతుంది. విచ్చుకుపోయి మళ్ళీ అది మనం మంచి చేసుకొని జరగదంట. చాతబడి నీళ్ళలో కొట్టుకుపోయి అది పారి మరి అది తిరిగి కూడబడదు. ఇప్పుడు జీవితంలో కూడా మనం ఏం చేయాలి? మన గతాన్ని వదిలేయాలి. అక్కడ కెద్రోను వాగులో పడేసి మళ్ళీ వాటిని
తీసుకురాకూడదు జీవితంలోకి. ప్రైజ్ ది లార్డ్. అవే దయ్యాలు అవే మళ్ళీ ఎందుకు వస్తాయి నీలోకి? వాటిని మనం అవాయిడ్ చేసేస్తే అవి మనలోకి రావటానికి మనం అనుమతించని వారంగా ఉంటాం. మరి వాటిని ఎంత దూరము? దేవుడైతే తూర్పు నుంచి పడమడంత దూరం పడేశారంట. మీరేం చేయాలి? ఒక భక్తుని ఉదాహరణ చేసి ఆయన ఏం చేశాడు? ఆ దేశంలో ఉన్నవన్నీ తిరిగి తెచ్చుకోకుండా కెద్రోను వాగులో పడేశారు. మరి అక్కడ వాక్యం చూసినట్లయితే ప్రకటన 3:14 లవదీక సంఘము ఆమెను అనువాడు ఏమంటున్నాడు? 15వ వచనంలో నీ క్రియలను నమ్మకమైన సత్యసాక్షియు సృష్టి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఏమంటే నీ క్రియలు నేను ఎరుగుదును చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన క్రియలని తెలుసుకున్నాక ఇక మన యాక్టింగ్ లో వదిలేసి ఎట్లుండాలి? ఉంటే అటన్నా ఉండాలి, ఉంటే ఇటన్నా ఉండాలి. మనం యాక్టింగ్ అంటే నులివెచ్చని స్థితి. వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించు. ఇది కూడా స్పిరిచువల్గా వెనకబడిన. ఎవరు వేషధారణ అంటే మాట్లాడే తెలివి ఉన్నవాళ్ళు, యుక్తిని ప్రదర్శించేవాళ్ళు ఏం చేస్తారు? ఎట్లా బయటపడకుండా ఎక్కడెక్కడికో పోతుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. కానీ ఆ సమయానికి రావాలి అంటే ఏం చేస్తారు? రాలేను అని చెప్పలేరు. ఏదో ఒక రకంగా ఇంటిమేషన్ అయ్యేటట్టు ఆ మాటలు కలుపుకొని మేము రాలేకపోతున్నామని తెలియపరిచేటట్టు చేస్తాం. నువ్వు రాలేదని చెప్పు. నేను ఈరోజు నాకు ఈ పని వెళ్తానని చెప్పు. ఈ పని ఉంది, నేను రాలేదని చెప్పు. లేదంటే నేను వస్తున్నానన్నది ఇంకా నువ్వు చెప్పనవసరం లేదు. కానీ రాను అని చెప్పకుండా వస్తున్నానని అనకుండా ఏం చేస్తున్నారు? ఏదో ఒక విధంగా తెలియపరచాలన్నది గోడ మీద పిల్లిలాగా చల్లగానైనా ఎచ్చగానైనా అనుకుంటా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనం తీసుకునేటట్టు మనకు తెలియపరుస్తుంటారు. కొన్ని విషయాలు తెలివైన మాటలు కలిగిన వాళ్ళు దేవుడి సన్నిధిని కూడా మభ్యపెట్టి మాట్లాడితే మన మనసులో ఉద్దేశం ఎరగని వాడు అనుకుంటారు. కానీ నీ క్రియలు నేను ఎరుగుదు, నీ ఉద్దేశాలు నేను, నీ నోట్లో నీ తలంపులు రాకముందు నువ్వేంటో నాకు తెలుసు. నీ నటన నేను ఈరోజు ఏం చేయాలి? ఎక్కడ చేసిన దేవుని ఎదుట చేయకూడదు. ఆమె నేను ఏం చేయాలి? చల్లగానైనా నిలువెచ్చగా. మరి నిలువెచ్చగా ఉంటే ఏం చేస్తాడు? వెచ్చగానైనా ఉండాలి. కానీ నిలువెచ్చగా ఉంటే ఏం చేస్తాడు? నీ నటన దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది కూడా మన ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయాల్సిన లక్షణం. కాబట్టి దీన్ని కూడా మన జీవితంలో కత్తిరించుకుందాం. అంతేనంటారా? రోమ 14:1 విశ్వాస విషయంలో బలహీనత అయిన వారిని చేర్చుకొనుడి, సంఘమునకు మరి తీర్పు విశ్వాస విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు పెట్టుకొనవద్దు. ఏం పెట్టుకోవద్దంట? ఆమేన్. కొన్ని విషయాలు సంశయములు అన్నది ప్రతిదీ ఒకటి అనుమానాలు వస్తుంటాయి. ఆ అనుమానాలు రేస్ చేసుకొని ఈ పాస్టర్మ్మ ఇట్లుంది, ఇది రైటో రాంగో అని ఆ చర్చికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ పోయి ఇక్కడ అక్కడ చెప్తారు, ఆ పాస్టర్ని మళ్ళీ ఈడ చెప్తారు. ఈ వాదనలు ప్రతి సేవకురాలు చర్చి మనుషులు వాళ్ళకి చాతరైన పద్ధతిలో వాళ్ళు నడిపిస్తారు. దేవుడు వాళ్ళకి శక్తినిచ్చిన కొద్దీ వాళ్ళు వాడబడుతుంటారు. కానీ ఇప్పుడు ఎవరి ప్రాబ్లంలో తీసుకొస్తారు? హల్లెలూయా. ఆయన స్థితిలో ఆయన కరెక్ట్ ఉంటాడు, ఈ పాస్టర్ స్థితిలో కరెక్ట్ ఉంటాడు. మరి విశ్వాస విషయంలో బలహీనులైన వారిని చేర్చుకోవాల్సిన గొప్ప మనసు మనకు ఉండాలి. సంశయములు తీర్చడానికి వాదాలను వాదాలు పెట్టుకోకుండా మరి చాలా సింప్లిఫైగా ఉండడానికి మనం కొనసాగించుకోవాలి అని అంటే కదా, దేవుడు మనల్ని అధికారంగా రక్షించలేదు నువ్వు వాదించడానికి. అవునా కదా? నిన్న రీల్ ఎంతమంది చూశారు? నేను కూడా నా విషయాన్ని వ్యక్తపరిచాను. మరి నిజంగా తేలికపాటి జీవితం ఎవరైనా వరంగా ఇస్తే బాగుండు. స్త్రీగా బలహీన స్థితిలో ఉండి నేను ఇది మాట అనుకుంటాను, ప్రభు ఆడాలిగా నన్ను ఏర్పరచుకున్నాను,
ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు కొన్ని చేయలేను. అయినా తేలికపాటి జీవితం అనే దగ్గరకు వస్తే ప్రయాస నోర్చే విషయంలో నేను బలహీనరాను. అయితే బలహీనత అనే విషయంలో కుటుంబ వ్యవస్థ, ఈ విలువలు ఆ విలువలు కష్టంగా ఉంటాయి. జీవితం విలువలని ప్రయాస నోరుస్తాయి. భక్తి కూడా అట్లనే ప్రయాస నోర్చాలంటే ఎవరు ఆయన సన్నిధిలో కూర్చోలేరు. మొత్తానికి ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టుకున్నట్టు జీవితం అయిపోతుంది ప్రయాస అంటే. కానీ దేవుడు మనల్ని ఎట్లా రక్షించాడంట? కృప చేతనే రక్షించాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించాడు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. చాలా రోజుల నుంచి నేను బైబిల్ మరి 14 ఏళ్ళ నుంచి బోధిస్తున్నాను. చిన్నప్పటి నుంచి క్రైస్తవులను. నేను ఎక్కువగా భావాన్ని మీద మనసు పెట్టుకున్నప్పుడు తత్రపుత్ర చదువుతాను. భావం నాలో ఫాస్ట్గా పరిగెత్తుందని వర్డ్స్ నేను చూడలేను, అక్షరాలు నేను కరెక్ట్గా కూర్చోలేను. అయితే ఇప్పుడు నాకు బైబిల్ అంతా తెలుసు, కరెక్ట్ చెప్తున్నా రైట్ చెప్తున్నా అని నా మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాయి. నన్ను గమనిస్తూ, నన్ను చూస్తూ, నా విషయాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉండడం నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో కొన్నేళ్ల నుంచి బోధిస్తూ, కొన్నేళ్ళ నుంచి దైవత్వం కలిగి ఉండి, నేను భావం మీద మనసు పెట్టినప్పుడు పేర్లు గుర్తురావు, మరి తత్వాన్ని చెప్పేటప్పుడు కొన్ని విషయాలు గుర్తురావు నాకు. కానీ సందర్భాన్ని చెప్తున్నప్పుడు, కరెక్ట్గా చెప్పినప్పుడు హల్లెలూయా, వాళ్ళు రొట్టెల కోసమని, పులిసిన పిండి కోసమని మాట్లాడితే వాళ్ళు ఏమనుకున్నారు? రొట్టెలు తీసుకురాలేదా అని అన్నదానికే అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కానీ పులిసిన పిండి దేనికి చెప్పాడు? మన తత్వం కోసం చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం కాదు, తత్వంలో మార్పు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ బైబిల్ అంతా బట్టి కొట్టిన నీ తత్వం మారకపోతే లైఫ్ స్టైల్ వేస్ట్. హల్లెలూయా. కాబట్టి ఎదిగిన స్థితిని పక్కన పెట్టి సమస్తం ఎదిగిన ఆయనకు అప్పగించుకోవడంలో మీరు విశ్వాసంలో బలహీనులైన వారిని చేర్చుకోగలిగాలి. సంశయముల విషయమై వాదన పెట్టుకోదు. ఇది కూడా మన ఆత్మీయ ఎదుగుదలలో మనల్ని ఇంకొక దారి పట్టించి వెనకంజ వేసే ఒక తత్వం, పద్ధతి. కాబట్టి చాలామంది వాదన మరి వ్యర్థమైన వాదనల యందు ఏమయ్యారంట? మరి బలికిన పడిపోయి భక్తిలో వెనకబడ్డారంట. చివరిగా చదువుకున్నాను లూకా 9:62 వచనం. లూకా 9:62 వచనం. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రులు కారని వానితో చెప్తున్నాడు. మనం ఆత్మీయతలో వెనక తిరగొద్దాలంటే మనం చెయ్యి మాత్రం వెనక తిరగదు. అవునా కాదా? నేను కొన్ని మెకానిజాన్ని చూస్తూ ఉంటాను. ఆ యంత్రాలు పనిచేసే విధానం చూస్తుంటాను. ఆ యంత్రాలు చాలా బలమైన యంత్రాలతో కొంతమంది పనిచేస్తుంటారు. అయితే ఆ యంత్రాలు మరి తిరుగుతూ, ఆ యంత్రాలు క్రష్ చేస్తూ, ఆ యంత్రాలలో ఎన్నో మరి మాన్యువల్గా కొన్ని మరి వీలు పెట్టాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. వస్తువులు ఉంటున్నప్పుడు వీటిలో పడి ఈ మాన్యువల్గా పెట్టాల్సిన వాటిలో మనిషిని మర్చిపోయి చేతులు కూడా పోయి మరి వాళ్ళ మనిషి మొత్తం మెల్ట్ అయిన కొన్ని చూస్తూ ఉంటాను. ఇట్లాంటి వాటిల్లో నువ్వు నీ స్థితి మర్చిపోకుండా ఉండాలి అంటే మనం దేనిని బట్టి పిలువబడ్డాము, దేనిని బట్టి మనకు అప్పగించబడింది అన్నది. నాకటి మీరు చేయబట్టి వెనక తట్టు చూడకుండా ఇచ్చిన దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడంలోనే హల్లెలూయా. కొన్ని ఏం చేయాలి? పక్కన పెట్టి దేవుని బట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే అతని వైపు వీటన్నిటిని విడమర్చి ముందుకు వెళ్ళడానికి మరి ఎట్లాంటి విడమర్చి ముందుకు వెళ్ళాలండి? మనం కొన్ని అటు చూడాలి కదా, కొన్ని జరిగించాలి కదా. ఎప్పుడు మనం నాగటి మీద చేయి పెడుతూనే ఎట్లా వెళ్తామండి అన్నది దేవుడి ద్వారా మీరు ఆ పని చేయాల్సిన వాటిగా ఉంటారు. కాబట్టి దేవుని శక్తి ద్వారా చేయాల్సిన వాటిల్లో మనల్ని కలుపుకోవద్దు, మన విషయాన్ని తీసుకురావద్దు. ఇచ్చిన పనిని ముందుకు చేయడానికి దేవుని వైపు చూస్తూ మీరు శక్తి పూర్ణులై ముందుకెళ్ళాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఆత్మీయ ఎదుగుదలలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లాగే సొదొమ గొమొర్రా కూడా నేను ఈ రోజు ఏం చేస్తున్నాను, ఈ యొక్క పాపము
మరి ఈ దేవుడి సన్నిధికి వెళ్ళింది, ఈ పట్టణాన్ని నేను కాల్ చేస్తున్నానంటే లోతు కుటుంబము కదా. నేను అవుతుంది ఆదికాండము 19:17లో దేవదూత అంటది, మీరు వెళ్ళి ఆ కొండకెళ్ళి దాక్కోండి అన్నప్పుడు ఆయన భార్య వెనక తిరిగి చూడొద్దు అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ముందుకెళ్ళండి అంటాడు. అయితే అక్కడి నుంచి ఏం చేసింది, తన భర్తను లోతు 2 కూతుర్లు భార్యను పట్టుకొని వెళ్తా ఉన్నాడు. 26వ వచనంలో చూస్తే ఏం చేసి లోతు భార్య వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము మనకిచ్చింది ముందుకు తీసుకెళ్లడంలో ఎవరిని చూడాలి? మన విశ్వాసానికి కర్తైనా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళడంలో మరి వెనక తిరిగి చూసి ఏం చేశాము, ఏం జరుగుతుంది అన్నది మన పని కాదు. కాబట్టి మనం చూస్తే స్తంభించిపోయే జీవితాలలో మనం కూడా స్పిరిచువల్గా వెనకంజబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైపోయింది, చేయి లాగుతుంటే వస్తుందా? రావట్లేదు. అప్పుడు అనుకున్నాడు, ఈమె వెనక తిరిగి చూసింది ఉప్పు స్తంభం మారిపోయింది అని. భార్యను చూసాడా? చూడలేదు. చెయ్యి వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను కూడా నాతో పాటు ఒక యువకుడు కూడా నాతో ఉండేవాడు. ఇప్పుడు ఆయనను పక్కన లేకపోయినా నేను సేవను అడుగుతున్నాను. ఎందుకంటే అందరూ వెనక్కి పడితే ఇంకా సేవ ముందుకెళ్ళదు. నేను అన్నాను, నేనైనా నాకు ఇచ్చిన సమయాన్ని ముందుకు కొనసాగిస్తాను. ముందుకు వెళ్ళాలి, జరగాలి. నీకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు సేవ చేస్తావు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అన్నది నాకు జతగా ఇవ్వబడిన యువకుడు. ఆగిపోయినా నేను ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధ ఆత్మ కృపలో మరి ఆయన శక్తి ద్వారా ఈ పరిచయం నడపడానికి కారణమైంది. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిలో వెనకంజే విషయంలో మరి సొలొమోను వెనక పడినది మీకు చెప్పాను. సర్పము తెలివి ద్వారా ఎట్లా వెనకేసిందో చెప్పాను. మరి మొదటి ప్రేమ ద్వారా మనము మనకిచ్చిన స్థానాన్ని కోల్పోయి మరి పడిపోయడానికి కారణమవుతుంది. మరి ఆత్మానుసారంగా మొదలుపెట్టి తర్వాత ప్రవృత్తిని మరి కలిగిన వారంగా కూడా ఉండొద్దని చెప్తున్నాడు. మరి గలతిలో మనందరికీ తెలుసు. మరి దేవుని చేత ఎరగబడి నాకు ఇంకేం చేయాలి, ఉత్సాహంగా ముందుకెళ్ళాలి. మరి వీటన్నిటిలో మనం నిజమైన మార్పు లేకపోతే మళ్ళీ వెనకాన్ని నోరు, కాళ్ళు, చేతులు మళ్ళా దుస్థితికే మరి పనిచేస్తాయి. వీటన్నిటిని వదిలిపెట్టాలంటే చల్లగానైనా ఉండాలి, అటన్నా ఉండాలి, అన్యత్వంలో ఇటన్నా దేవుల్లో ఉండాలి. కానీ స్తంభించిపోయే లోతు భార్యలాగా జీవితం ఉంటే దేవుడు తువని వదిలేసే రకంగా మనం మారిపోవద్దు. మరి విశ్వాస విషయంలో ఎట్లుండాలి? రిచ్గా ఉండి అనేకులు చేర్చుకోవాలి. వాదాలు పెట్టుకుంటే కూడా మనం ఆగిపోతాం. మనం ఒక పరుగు పందెంలో ఉన్నట్టుగా క్రీస్తు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. వీటన్నిటిలో ఇప్పుడు మనము నాగటి మీద వేసి ముందుకెళ్ళిన వాళ్ళగా మనకిచ్చిన విలువను తుదమట్టు వరకు నేను తీసుకెళ్తాను, నీకు మహిమకరంగా ఉంటానన్న వారు ప్రభు నామములో ఏకీభవిస్తుండగా ప్రార్థన చేసుకున్నాను. అందరం కళ్ళు తీసుకున్నాం. శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము, మరువలేనిది నాపై నీకున్న అనురాగము.
నన్ను ఎరిగిన వాడా, నా హృదయ నాటుడా, నా అంతర్యాన్ని తేరి చూస్తున్నా యేసయ్య. నేనే స్థితిలో వెనకంజై నీకు దూరం అవుతున్నాను, క్షమించు. నా యొక్క మరి వెనకంజ వేసిన జీవితం పాపము నీకు ఎరిగి ఉన్న తండ్రి, నీకు దూరం కాకున్నట్లు, ఉపస్తంభంగా మారకున్నట్లు, నాకటి మీద చేయి వేసి వెనక తిరగకున్నట్లు నువ్వు అవును ప్రభువా, మరి నన్ను నా యొక్క విలువల్ని ప్రేమించి భ్రష్టత్వంలో నన్ను కోరుకున్నాను. ఇప్పుడు నీ సన్నిధికి అనుకూలపరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ భర్తను పిల్లల్ని అనుకూలపరిచినప్పుడు నీ సన్నిధికి దూరమై లోకం నీతిని వెంబడిస్తూ ఈ లోక విలువల్లో అనేకమైన వాటితో సంబంధాన్ని ఏర్పరచుకొని దేవునికి దూరం అయ్యే విషయంలో దేవుని మీద నిన్ను బట్టి బాధపడుతున్నాడు. రేపు మధ్య బంధువులను వెంబడిస్తున్నావు, మాటల్ని నేర్చుకున్నా, దేవుని సన్నిధిని మభ్యపెట్టే మాటలు చెప్పగలుగుతున్నావు. నీ ఆంతర్యాన్ని నేను ఎరిగిన దేవుడను నువ్వు సరళత నుంచి విడిపోవడానికి హల్లెలూయా మరి దుష్ట ఆలోచన, దుష్ట తలంపులను నీ మనసు ఆంతర్యం మల్లు పలుకుతున్నా, దుష్ట నీతిని వెంబడిస్తున్నావు. మనసును ఆధారం చేసుకున్న దేవుని మీద మనసు తొలగించుకున్న వారికి దేవుడు శ్రమాన్ని ఇర్మియాలో దేవుడు చెప్పిన రీతిగా ఎవరైతే దేవుడి నుంచి మనసు తొలగించుకుంటున్నారో ఆమేన్. ఈ రోజు కుటుంబాలు ఉపేక్షించి ఇక్కడికి వచ్చినాక కుటుంబం కట్టబడింది. ఇప్పుడు చర్చి వద్దని కుటుంబంలో ఉండి సేద తీరుస్తూ మరి కూడుకోవడం మానడానికి వెనకంజ వేస్తున్నాం. దేవుడు నిన్ను గర్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మునితో సన్నిధి ఆయన రాకడ వరకు నన్ను ఉంచినది, కడ వరకు వెంబడించి కృపదయచు. నీవే శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించు, నావన్నీ దూరపరిచి నన్ను ప్రేమించు. ఈరోజు నేను అదే శాశ్వతమైన విలువలకు కట్టుబెట్టడానికి నన్ను అప్పగించుకుంటాను. పరిశుద్ధాత్మ తాకును కనుక, నేమ్ ఆఫ్ జీసస్ తాకును కనుక. ఎంతమంది ఎస్ లార్డ్ జీసస్, ఎస్ లార్డ్ జీసస్. నువ్వు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు, నీకు నీ యొక్క సతీమణి బలహీనపరుస్తున్న నిన్ను గర్దిస్తున్నాడు దేవుడు. నీ యొక్క సతీమణి ద్వారా వస్తున్న వ్యతిరేకతల్లో, నీకు వస్తున్న ద్వేషాలను దేవుడు తొలగించి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేమిస్తుంది కనుక ఆన్లైన్ ద్వారా నువ్వు ఏకీభవిస్తున్నావు. నేను నీతో మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్ముడు నీ కుమార్తె విషయమే ద్వేషం కలిగి, నీ భార్య ద్వేషం కలిగి, నువ్వు ఒక బాధ్యత గల ఉద్యోగంలో నిన్ను వారు కాదని నేను అభ్యంత పెడుతున్నా. నేను చూస్తున్నాను, నాకు సాగిల పడుతుండగా నీ కుటుంబాన్ని నేను మార్చే దేవుడు నయించినాను. నన్ను ఒప్పుకో, నేను ఈ కుటుంబాన్ని మారుస్తాను. దేవుడు వారి కుమార్తెను వ్యతిరేకంగా ఉంటున్న సతీమణి మరి బాధ్యత ఉద్యోగంలో కుటుంబానికి దూరంగా ఉన్న భర్త నుంచి వారు తీసుకుంటున్న చొరవను యేసు విడిపించి వారిని ఆశీర్వదించునుగా, పరిశుద్ధాత్మ నడిపించునుగా. ఎంతమంది ఏకీభవిస్తున్నారు
వారందరినీ దేవుడు తాకునుగా మెసేజ్ వారి జీవితాల్లో తిరిగి పునరుద్ధరణ ప్రభువులో తిరిగి ఆ యొక్క మరి ఆశీర్వాదం తిరిగి ఆయన మరి నూతన తొలి ప్రేమ తిరిగి ఆయన యొక్క ఘనత వారి కుటుంబాలు దేవుని యందు వారి విశ్వాసతలు సంపూర్ణంగా అనుగ్రహించి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.